నమస్తే, నేను రఫీ. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా భారత జట్టులోకి వచ్చినప్పటి నుంచి టీమిండియా బ్యాటింగ్లో ఘోరంగా విఫలమవుతూ వస్తోంది. బౌలింగ్లో రాణిస్తూ ఉన్న బ్యాటింగ్లో చేతులు ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను, స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను వైట్ వాష్ అయ్యారు. ఇటీవలే జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పేలవ బ్యాటింగ్తో తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో బీసీసీఐ భారత్కు కొత్త బ్యాటింగ్ కోచ్ని తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం త్వరలో భారత జట్టుకు కొత్త బ్యాటింగ్ కోచ్ రానున్నాడు. అదే జరిగితే ఈ రేస్లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అందరికంటే ముందున్నాడు. భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్గా తనకు ఆసక్తి ఉందని వెల్లడించాడు. టీమిండియా బ్యాటింగ్ కోచ్గా రావడానికి సిద్ధంగా ఉన్నానని తన అధికారిక ఎక్స్ ద్వారా వెల్లడించాడు. ఒకవేళ కెవిన్ పీటర్సన్ భారత జట్టు కోచ్గా వస్తే అనుకూలంగా మారనుంది. పీటర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. ప్రస్తుతం భారత కోచింగ్ సిబ్బందిలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, సహాయక కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ ర్యాంటెన్ డోస్టాచ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఉన్నారు. అయితే టీమిండియా జనవరి 22 నుంచి ఇంగ్లాండ్తో T20 వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా 5 టెస్టుల మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్కు పీటర్సన్ను బ్యాటింగ్ కోచ్గా సెలెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది.